చేస్తే అడ్డుకుంటామని గ్రామస్తులు అన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని తాడిమర్రి మండలం నాయనాయనపల్లి గ్రామంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక రీచ్ ఏర్పాటు చేస్తే బొడ్డు ఎండిపోయి తాగడానికి కూడా నీళ్లు దొరకవని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ సమస్యలు తెలుసుకొని రీచ్ ఏర్పాటు చేయాలని ప్రయత్నాలను ఆపాలని కోరారు. మేమైతే రానిము ఫసిలిటీ కానీ కాపాడే బాధ్యత ఉంది. ఎట్లా వచ్చిందంటే గవర్నమెంటే వాళ్ళు వచ్చి స్వయంగా ఇసుకతోలే పరిస్థితి వచ్చింది. మన ఊరి భూముల కిందంతా మోటార్లు ఉన్నాయి. రైతన్నలు ఆలోచించేయండి, ప్రతి ఒక్కరికి భూమి కింద మోటార్లు ఉన్నాయి. వాళ్ళు ఇసుక తోలితే మనకి ఇంకా పంటలు పండించుకోలేవు, నీళ్లు తాగేకి లేవు. వాళ్ళ సంపద కోసం గవర్నమెంట్ ఇంత లచ్చంపల్లి అది ఎల్లనూరు మండలం అని అది తోలించుకో సింగనమల తాలూకాలో మన ధర్మవరం నియోజకవర్గం మన ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నగారు వాళ్ళ తరఫు నుండి ఎవరు గవర్నమెంట్ మన పుట్టపర్తి కలెక్టర్ గారే వచ్చినారంట. మన గ్రామ ప్రజలందరూ ఒకటే మాట మీద ఉండి వాళ్ళని అడ్డుకోవాల్సిందిగా మన బాధలన్నీ చెప్పుకుందాం. యా గవర్నమెంట్ వచ్చినా ముందు మా యొక్క పరిష్కారం చేసి మొదలు పెట్టండి అని మీరు ప్రజలందరూ అంతా ఒక తాటి మీద ఉంటే యా నాయకుడు ఏం చేయలేడు, యా గవర్నమెంట్ మనకు ఏం చేయలేదు. నాయనపల్లె దాడితోట గ్రామ ప్రజలందరూ ఒకటిగా ఉండి మనం ఈ యుద్ధం పోరాడాలా. ఇప్పుడు మనం మన ఏరు కాపాడుకోకుంటే మనం తిండే గింజలు వలసపోవాల్సిన వస్తుంది. వేరే రాష్ట్రాలకు చాలా కరువు పరిస్థితి ఏర్పడుతుంది. అన్నలారా సోదరులారా అందరూ ఆలోచన చేసి రైతన్నలు ఒక మాట మీదగా ఉండాలని నా యొక్క